హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఒక చిన్ని వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. శివుడి దర్శనం చేసుకుందామని చెప్పేసి కపిల్ తీర్థానికి ఈరోజు మేము వచ్చామన్నమాట. సరే, వానలు పడుతున్నాయి కదా, మంచిగా వాటర్ ఫాల్స్ సూపర్గా ఉందన్నమాట ఫ్లో. సరే, మీకు కూడా చూపిద్దాము. మీరు తిరుపతి ఏరియా వాళ్ళు కాకుండా కొంచెం బయట వాళ్ళు అనుకోండి, చూస్తారు కదా అని చెప్పి పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ వానాకాలం వచ్చిందనుకోండి, తిరుపతిలో ఉండే ప్రజలందరూ ఇక్కడే ఉంటారు కపిల్ తీర్థంలోని. ఎందుకంటే వాటర్ ఫాల్స్ వచ్చేసి అంత బాగా పడుతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడి నుంచి ఒకసారి మీరే లొకేషన్ ఒక వ్యూ వేసుకోండి. అలా కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ జారుతుంది కదా, అలాగా అక్కడక్కడ ఉంటుంది ఇక్కడ. ఇంకా టెంపుల్లోకి వెళ్ళాక చూపిస్తా, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిరుమలకి వస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా కపిల్ తీర్థంకి వచ్చి శివుడి దర్శనం కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, లోపలికి ఎంటర్ అయ్యింది, లెఫ్ట్లో పైన ఒక వాటర్ ఫాల్స్, చాలా బాగుంది కదా వ్యూ. ఇంకా లోపలికి వెళ్దాం రండి. మనకి బస్ స్టాండ్ నుంచి కపిల్ తీర్థానికి ఓన్లీ 4 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా మా ఇంటి నుంచి అంటే మేము మంగళంలో ఉంటాము. మంగళం అంటే మీకు పుష్ప టు మంగళం సీన్ గుర్తొచ్చాడా? అదే మంగళమే. మంగళం నుంచి మాకు ఇక్కడికి ఓన్లీ 6 కిలోమీటర్స్ మాత్రమే. సో మాకు అప్పుడప్పుడు ఎప్పుడు చూడాలనిపించింది అనుకోండి, అప్పుడు వచ్చేయచ్చు. మహా అంటే 20 మినిట్స్ కూడా జర్నీ పట్టదు. వన్స్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా అలా ఫట్ అని ఎగిరిపోతాయి. అంతేకాకుండా ఒకసారి నెయ్యి దీపం పెట్టి శివుడిని మీకు నచ్చిన కోరిక, మీకు ఏదైతే తీరట్లేదో అదొక్కసారి అడిగి చూడండి, కన్ఫామ్గా ఇచ్చేస్తాడు ఆయన. అంత మంచి దేవుడు. అందులోనూ ఈ టెంపుల్కి చాలా అంటే చాలా ఫేమస్ స్టోరీస్ ఉన్నాయి. యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది కపిల్ తీర్థం ఏంటి, అక్కడ శివుడి ప్రత్యేకతలు ఏంటి అన్నీ తెలుస్తుంది మీకు. సరే, మీరు లోపలికి రాగా టెంపుల్స్ వచ్చేసి చాలామంది దేవుళ్ళు ఉంటారు. స్టార్టింగ్ ఆంజనేయ స్వామి, మళ్ళీ వెంకటేశ్వర స్వామి, లోపలికి వెళ్ళిన తర్వాత నరసింహస్వామి, ఇలా చాలా దేవుళ్ళు ఉన్నారు. సరే, ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. టెంపుల్ లోపలికి మనం వెళ్ళింది వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి, అన్నీ చూపిస్తాను, చూసేసేయండి. చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. ఇంకా మనము స్టార్టింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి నరసింహస్వామి, లక్ష్మీదేవి కూడా ఉంటారు. లోపలికి వచ్చింది, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని దాని తర్వాత రండి లోపలికి, ఓకేనా? ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రండి. నార్మల్గా అయితే వాటర్ ఫ్లో తక్కువ ఉంది అంటే ఇక్కడ గేట్స్ అన్నవి ఉండవన్నమాట, రిమూవ్ చేసేస్తారు. మనం హ్యాపీగా కోనేరు ఉంది కదా, ఆ నీళ్ళల్లోకి దిగొచ్చు అనమాట. లేదు అనుకుంటే ఇలాగ అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్, ఇటు సైడ్ వే ఉంది చూసారా, అటు సైడ్ నుంచి వాటర్ ఫాల్ కిందకే వెళ్ళి కూడా మనం తడవచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, అక్కడే మన శివుడు గుడి ఉంది, అక్కడే శివుడు ఉంటాడు. సరే, వాటర్ ఫాల్స్ని అలా జాలీగా ఎంజాయ్ చేసేసేయండి. నేనైతే శివుడి దర్శనం చేసేసుకొని వన్స్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా, ఓకే? ఏంటి వ్యూవర్స్, టెంపుల్ వ్యూ చాలా బాగుందా? నచ్చిందా? ఎప్పుడన్నా తిరుపతికి వస్తే ఖచ్చితంగా తిరుమలనే కాకుండా ఇక్కడికి కూడా విజిట్ చేయండి, ఓకేనా? తిరుమలకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా విజిట్ చేయండి. దర్శనం అయింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా నాకు కాలేజ్కి వెళ్ళే పని ఉందన్నమాట, వెళ్తాను, చూపిస్తాను దారిలో ఏం జరిగిందని కూడా. సరే, వన్స్ మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా, వచ్చింది మీకు ఇక్కడ లెఫ్ట్లో ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి, అదిగోండి అక్కడ. ఆ చెట్టుని ఖచ్చితంగా ఒకసారి చూసి మొక్కుని వెళ్ళండి. ఎందుకంటే దాంట్లో పూసే పువ్వు ఉంది చూసారా, నిజంగా అసలు నేను ఫస్ట్ టైం చూసాను ఈ ఫ్లవర్ని, షాక్ అయిపోయాను. అలాగా మీకు కావాలంటే పిక్ ఇలా కింద ఇస్తాను, క్లియర్గా చూడండి. నాగుపాములో పడగొచ్చినట్టు, దాని లోపల శివుడి బొమ్మ ఉన్నట్టు, దాని మీద ఫ్లవర్ చాలా బాగుంది. అలా శివుడు కూర్చుంటే పాము ఇలా పడగెత్తినట్టు సూపర్గా ఉందన్నమాట ఫ్లవర్ చూడ్డానికి.
సో, మీకేమన్నా తెలిసింటే నేమ్ తెలిసింటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. నాకు చాలా నచ్చింది ఆ ఫ్లవరు. దర్శనం అయితే చాలా జరిగింది. సరే ఫ్రెండ్స్‌తో వచ్చాం కదా! మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదని ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. టీ తీసుకున్నాం. ఓరియంట్‌కయితే వచ్చాము. ఓరియంట్‌కొచ్చేసి మంచిగా టీ తాగేసి అలాగే లంచే తినేసాం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. గోబీ రైస్ తినేసి నెక్స్ట్ కాలేజ్‌కెళ్ళిపోయాను. కాలేజ్ అంటే నేనేం డైలీ కాలేజ్‌కెళ్ళను. జస్ట్ ఈరోజు రికార్డ్స్ పని మీద మాత్రమే కాలేజ్‌కెళ్ళాను. సరే మీకు కూడా మా కాలేజ్ చూపిద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు స్కూల్ అటు సైడ్ వచ్చేసి స్కూల్ ఉందనమాట. స్కూల్ పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్. సో, అటు సైడ్ వెళ్ళకూడదు. వీడియో తీయకూడదు వెళ్ళినా కూడా. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ కదా! అందుకని చెప్పేసి ఓన్లీ మా పీజీ క్యాంపస్ మాత్రం తీసి మీకోసం ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సరే ఈరోజు ఇంక ఇంటికెళ్ళిపోయాము రికార్డ్స్ తీసేసుకొని. ఒక మంచి సూపర్ రెసిపీ అయితే చేశాను. అది ఇది. వీడియో కూడా అప్‌లోడ్ చేసా. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. బాయ్.